హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బయోసైన్స్ రిలేటెడ్ టాపిక్ అయిన కణం జీవుల మౌలిక ప్రమాణం అనే టాపిక్ చూద్దాము. ఇది 8th క్లాస్లో నుంచి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నా షార్ట్ నోట్స్ అండి. ఊరికే టెక్స్ట్ బుక్స్ చదవకుండా మెయిన్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో డిఎస్సిలో టెట్లో మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ నేను షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో కణం జీవుల మౌలిక ప్రమాణం 350 సంవత్సరాలకు పూర్వం సూక్ష్మదర్శినిని కనిపెట్టక ముందు మన చుట్టూ ఉన్న కంటికి కనిపించని జీవ ప్రపంచం గురించి అంతగా మనకు తెలియదు. ఇక్కడ ఒక 4 సైంటిస్టులను ఇచ్చారు. వీరు పరిశోధనలు ఏ సంవత్సరంలో చేశారనేది ఇయర్స్ ఇచ్చారు. ఇయర్స్ కూడా గుర్తుంచుకోవాలి. అథనాసియస్ కిచ్చర్ 1601 నుంచి 1680 వరకు, జాన్ స్వామర్డామ్ 1637 నుండి 1680 వరకు, ఆంటోనీ వాన్ లివెన్ హుక్ 1632 నుండి 1723 వరకు, రాబర్ట్ హుక్ 1635 నుండి 1702 వరకు. వివిధ అంశాలు సూక్ష్మదర్శిని సహాయంతో వీరు పరిశీలించారు. ఆంటోనీ లివెన్ హుక్ 1632 నుండి 1723. ఈ ఇయర్స్ కూడా గుర్తుంచుకోవాలండి. ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా 1674లో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలు, నీటి బిందువులో చలిస్తున్న ప్రాణులు అంటే సూక్ష్మజీవులను చూశాడు. ఇందులో మైక్రోస్కోప్లో చూశాడు అన్నట్టు. ఇవి ఆంటోనీ లివెన్ హుక్ అనేక రకాల భూతద్దాలను తయారు చేశాడు. ఇతను ఫస్ట్ మైక్రోస్కోప్ కనిపెట్టిన అతను. అంటే ఇతని కంటే ముందు కూడా ఇంకొక అతను కూడా కనిపెడతాడు. అతను నెక్స్ట్ వస్తాడు, చూద్దాం. బ్రిటిష్ దేశానికి చెందిన రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665లో పలుచని అంటే కార్క్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని, ఒక బెండు ముక్కను పరిశీలించి అందులో తేనె పట్టులో ఉండే ఖాళీ గదుల లాంటి నిర్మాణాలను సెల్ అని పేరు పెట్టారు. ఇంకో ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనకు తేనె తుట్టె తెలుసు కదండి. ఆ తేనె తుట్టె ఈ విధంగా గదుల రూపంలో ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఏది ఒక బెండు ముక్కను తీసుకొని దాన్ని కట్ చేసి మైక్రోస్కోప్లో చూస్తే ఈ విధంగా చిన్న చిన్న గదుల్లాగా కనిపించాయి అన్నమాట. వీటినే సెల్ అని పేరు పెట్టాడు. సో ఈ సెల్ అంటే లాటిన్ వర్డ్లో చిన్న గది అనే అర్థం. నెక్స్ట్, రాబర్ట్ హుక్ కణాన్ని ఆవిష్కరించడం సైన్స్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. బెండులోని కణాలు, అగ్గిపుల్లలోని కణాలు నిర్జీవమైనవి. సో ఈ బెండులోని కణాలు, అగ్గిపుల్లలోని కణాలు నిర్జీవమైనవి. రాబర్ట్ బ్రౌన్ 1773 నుండి 1858లో చేసిన కీలకమైన పరిశీలనలు కణాలను మరింతగా అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి. 1831లో ఆర్కిడ్ పత్రాల బాహ్యచర్మ కణాలు పరిశీలించి కేంద్రకం అన్నది ఎవరు అని అంటే రాబర్ట్ బ్రౌన్. ఏ సంవత్సరంలో? 1773 నుండి 1858. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అయితే చాలా ఇంపార్టెంట్ బిట్. ఆర్కిడ్ పత్రాలలో బాహ్యచర్మ కణాలను పరిశీలించింది ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్. కేంద్రకం అన్నది ఎవరు? రాబర్ట్ బ్రౌన్. పత్ర రంధ్రాల ద్వారా ఆకులు వాయు మార్పిడి చేస్తాయి. మనకు ఒక పత్రం తీసుకుంటే దానికి చిన్న చిన్న పత్ర రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా దానికి కావలసిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ అనేది గాలిలోకి వదిలివేస్తుంది అన్నమాట. నీలం లేదా ఎరుపు రంగులో ఉండే చుక్క లాంటి నిర్మాణమే కణంలోని కేంద్రకం. మిథిలిన్ బ్లూ లేదా సాఫ్రనిన్ లాంటి రంజకాలతో రంజనం చేసిన తర్వాత వాటిలోని కేంద్రకాలను మైక్రోస్కోప్లో చూడవచ్చు. ఇది ఇప్పుడు మనం సెల్లును అనేది చూడాలి అని అంటే ఒక మిథిలిన్ బ్లూ అనే కెమికల్ రియేజెంట్ను మనము దానిపైన వేసి మైక్రోస్కోప్లో చూసినప్పుడు మనకు బ్లూ కలర్లో కనిపిస్తుంది. అంటే ఈ బ్లూ అయినా ఎరుపు రంగు అయినా అంటే సాఫ్రనిన్ బట్టి కనిపిస్తుంది అన్నట్టు, కలర్ను బట్టి. బుగ్గ కణాల చుట్టూ ఉన్న పొరను కణత్వచం అని అంటారు. బుగ్గ కణాల చుట్టూ ఇట్లా ఉంటుంది కదండి కణం, దీని చుట్టూ ఉండే పొరను కణత్వచం అని అంటారు. నెక్స్ట్, కణత్వచానికి ఈ కణత్వచం అనేది ఈ కణానికి అనేది ఆకారాన్ని ఇస్తుంది. కణత్వచము తన గుండా కొన్ని పదార్థాలను మాత్రమే లోపలికి బయటకు ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అవసరమైన వాటిని మాత్రమే అంటే న్యూట్రిషన్ వాటర్ను మాత్రమే
లోపలికి పంపించి మిగిలిన వాటిని అంటే అనుమతించదన్నమాట. ఉల్లి పొర కణత్వచం పైన మరొక పొర ఉంటుంది. దీనినే కణకవచం అని అంటారు. ఇది కణానికి పటుత్వాన్ని, బలాన్ని ఇస్తుంది. ఇక్కడ చూడండి, ప్లాంట్ సెల్కి వచ్చేసి కణకవచం ఉంటుంది పైన. ఇక్కడ ఇలా కణకవచం అనే ఒక పొర ఉంటుంది. అదే యానిమల్ సెల్కి అయితే కణత్వచం అనేది ఉంటుంది. ఈ రెండింటికి సపరేట్ ఉంటుంది. ఇది ఈ కణకవచం అనేది మొక్కకు గట్టి పటుత్వాన్ని ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్, బుగ్గ కణాల్లో కేంద్రకం కణం మధ్యలోనే ఉంటుంది, కానీ ఉల్లి పొరలో కేంద్రకం కొంచెం పక్కగా ఉంటుంది. ఇట్లా తీసుకుంటే సెల్లు ఇగో ఈ విధంగా న్యూక్లియస్ అనేది కొంచెం పక్కగా ఉంటుంది. అంటే ప్లాంట్ సెల్లులో ఈ విధంగా ఉంటుంది. అదే యానిమల్ సెల్లులో అయితే ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉంటుంది. కణత్వచానికి కేంద్రకానికి మధ్య ఉన్న జిగురు లాంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. ఇది కణత్వచం అనుకోండి, ఇది కేంద్రకం అనుకుంటే దీనికి మధ్యలో ఈ విధంగా జిగురు లాంటి పదార్థం ఉంటుంది. దీనినే వచ్చేసి కణద్రవ్యం అని అంటారు. ఇదేంటి? ఇది ఒక విజాతీయ పదార్థము. కణాన్ని జీవుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంగా పరిగణిస్తాము. కణాన్ని జీవుల యొక్క నిర్మాణాత్మక అంటే శరీర ఆకృతిని ఇస్తుంది. అదేవిధంగా శరీరంలో జరిగే అన్ని క్రియలు అనేది ఈ కణం అనేది చేస్తుంది అన్నమాట. అమీబా, పారామిషియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనాస్ అనేటివి ఇవన్నీ ఏకకణ జీవులు, సింగిల్ సెల్ యానిమల్స్. సో వివిధ రకాల కణాలు ఉన్నాయి. అవి వచ్చేసి 4 రకాలు ఉన్నాయి. అవి నునుపు కండర కణము, రేఖిత కండర కణము, ఎముక కణము, నాడి కణము. వీటి గురించి మనకు ఫర్దర్ క్లాసులలో డెప్త్గా ఉంటుంది, అక్కడ చూద్దాం. రక్త కణాలు వచ్చేసి 2 రకాలు. ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ, తెల్ల రక్త కణాలు డబ్ల్యూబీసీ. మళ్ళీ తెల్ల రక్త కణాలు 2 రకాలు ఉంటాయి. రేణుయుత అంటే న్యూక్లియస్ ఉంటుంది, రేణురహిత న్యూక్లియస్ అనేది ఉండదు. సో రేణుయుత కణాలు వచ్చేసి 3 టైప్స్: బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఈసినోఫిల్స్. వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? సో అంటే ఎస్ ఆకారం. న్యూట్రోఫిల్స్ అనా ఆకారంలో ఉంటుంది. ఈసినోఫిల్స్ ఈసినో అంటే ఈ షేప్లో ఉంటుంది. ఈ విధంగా గుర్తుంచుకోండి. రేణురహిత కణాలు మోనోసైట్స్, లింఫోసైట్స్. మోనోసైట్స్ వచ్చేసి ఈ విధంగా ఓవెల్ షేప్లో ఉంటాయి. లింఫోసైట్స్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ షేప్లో ఉంటాయి. రాబర్ట్ హుక్ కణాన్ని ఆవిష్కరించడం సైన్స్ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. ఓకేనండి, ఇది అయిపోయింది. సారీ, నెక్స్ట్ కంటిన్యూషను. అమీబా అక్రమాకారంలో కనబడుతుంది. అమీబాకు వచ్చేసి ఆకారం ఉండదండి. ఈ విధంగా ఏ విధంగానైనా షేప్ ఉంటుంది. ఆ మూమెంట్ జరుగుతుంటే ఈ విధంగా షేప్ మార్చుకుంటూ ఉంటుంది. ఎందుకనంటే సింగిల్ సెల్ యానిమల్ కాబట్టి. మిథ్యాపాదాలు చలనంలో, ఆహార సేకరణలో ముందుకు పొడుచుకు వచ్చి ఇగో ఈ విధంగా పొడుచుకొస్తాయి. వీటిని మిథ్యాపాదాలు అని అంటారు. ఇవి మూమెంట్కు, ఫుడ్ కలెక్షన్కి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో పొడుచుకు వచ్చి అదృశ్యం అయ్యే విధంగా సహాయపడతాయి. సజీవులలో కణాల పరిమాణంలో చాలా చిన్నవిగా అనగా మీటర్లో మిలియన్ వంతు నుండి పెద్దగా కొన్ని సెంటీమీటర్స్ వరకు కూడా ఉంటాయన్నమాట. సో అతి చిన్న కణం వచ్చేసి 0.1 నుండి 0.5 మైక్రాన్లు. ఇది ఎందులో ఉంటుంది? ఇది బ్యాక్టీరియాలో ఉంటుంది. మానవుని కాలేయ కణాలు, మూత్రపిండ కణాలు 20 నుండి 30 మైక్రాన్ల పరిమాణంలో ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మానవుని కాలేయ కణాలు, మూత్రపిండ కణాలు 20 నుండి 30 మైక్రాన్ల పరిమాణంలో ఉంటాయి. ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చారు. ఇది మ్యాథ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ అని అంటే 10 మిల్లీమీటర్స్, 1 మిల్లీమీటర్ అంటే 1000 మైక్రాన్స్, 1 మైక్రాన్ అంటే 1000 నానోమీటర్స్. ఇవి గుర్తుంచుకోవాలి. ఈ టేబుల్ ఒకసారి చూడండి, ఇది మనకు మ్యాథ్స్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. రాబర్ట్ హుక్ 1665లో కణాలను పరిశీలించాడు. రాబర్ట్ బ్రౌన్ ఆర్కిడ్ పత్రాల్లో కేంద్రకాన్ని కనుక్కున్నాడు. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. రాబర్ట్ హుక్ ఏమో కణాలను పరిశీలిస్తే, రాబర్ట్ బ్రౌన్ వచ్చేసి కేంద్రకాన్ని కనుక్కున్నాడు. 400 సంవత్సరాల నుండి సూక్ష్మదర్శినులు వృద్ధి చేయబడుతున్నాయి.
కణకవచం లేకపోతే మొక్కలు నిటారుగా నిలబడలేవు. చెప్పుకున్నాం కదండి, ఇది ఒక సెల్ చూసుకుంటే దీని చుట్టూ ఒక కణకవచం అనేది దీనికి సపోర్టెడ్గా ఉంటుంది. ఇది లేకపోతే మొక్క అనేది నిటారుగా నిలబడదు. మొట్టమొదటి కాంపౌండ్ మైక్రోస్కోప్ను 1595లో జకారస్ జాన్సన్ అనే శాస్త్రవేత్త తయారు చేశాడు. రాబర్ట్ హుక్ తయారు చేసింది కూడా సంయుక్త సూక్ష్మదర్శినినే. మైక్రోస్కోప్లో 3 లేదా 4 వస్తు కటకాలు కనబడతాయి. అవి 4x, 10x, 40x, 100x సామర్థ్యం కలిగి ఉంటాయి. 10x సామర్థ్యం ఉన్న అక్ష కటకాన్ని జోడించి పరిశీలిస్తే 40x, 100x, 400x, 1000x రెట్లు పెద్దదిగా చూడగలుగుతాం. స్లైడ్ పై ఉన్నది స్పష్టంగా కనిపించే వరకు అక్ష కటకాన్ని పైకి కిందకి కదపడాన్నే కేంద్రీకృతం చేయడం అని అంటారు. కేంద్రీకృతం చేయడం అంటే ఏంటి? స్లైడ్ పై ఉన్నదాన్ని పైకి కిందికి అంటే సెట్ చేయడాన్ని మనము కేంద్రీకృతం అని అంటాం. సూక్ష్మదర్శిని స్లైడ్ తయారు చేయడానికి 2 మిల్లీమీటర్ మందం, 3 సెంటీమీటర్స్ ఇంటూ 8 సెంటీమీటర్స్ ఉన్న దీర్ఘచతురస్రాకారపు పారదర్శకపు గాజు పలకను అంటే గాజు పలక స్లైడ్ ఒకటి తీసుకోవాలి. ఇంకా అంటే ఇది ఒకటి స్లైడ్ తయారు చేయడానికి సాఫ్రనిన్, మిథిలిన్ బ్లూలతో పాటు ఎర్ర సిరాను కూడా మనము రంజనంగా ఉపయోగిస్తాము. సాఫ్రనిన్ ద్రావణం తయారీ కొరకు అంటే సాఫ్రనిన్ ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేయాలంటే 1/4 టీ స్పూన్ సాఫ్రనిన్ను 100 ml నీటిలో కలిపితే సాఫ్రనిన్ మనకు తయారవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.